దేవుని వాక్యము వలన నిర్మాణమైననియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు. కనబడేది ఏ పదార్థం కూడా దేవుని వాక్యము వల్ల దేవునికి మహిమ కలుగుగాక. మనం చూస్తాం శ్రమతోటి ఉన్న పరిస్థితులు అన్నీ కూడా మంచివే, శ్రమల అలంకారమే, కానీ మనకి నచ్చదు. శ్రమ వస్తుందంటే అమ్మో నాకు వద్దు అస్సలు. దేవునికి మహిమ, శ్రమ వెనకాల దేవుడు అంటే ఒక మహిమని దాచిపెట్టినాడు. మనకు వచ్చింది ట్రబుల్, ఎందుకు ఇంత నలిగిపోతున్నాం, ఎందుకు శ్రమ పడుతున్నాం, ఎందుకు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోతే, ఎందుకు మనకు బాధ అవుతుంది, ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే దేవుడు అంటాడు ఆ బిడ్డ వెనకాల ఏదో ఒక గొప్ప మంచి రిజల్ట్ వస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. అక్కడ 4వ వచనం చూస్తే విశ్వాసమును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఏది జరిగినా, ఏ వాక్యం పట్టుకున్నా విశ్వాసమును బట్టి, విశ్వాసంలో నుంచే పదార్థం అనే ఆ ఒక అడుగుతున్న ప్రతి ప్రాజెక్టు పదార్థంగా మనకు కనబడాలి. విశ్వాసం ద్వారా ఎక్కడి నుంచి వస్తుంది మనకు తెలియదు. వాక్యంలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? నమ్మాలి. ఏం నమ్మాలి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపాలను మనం చూస్తున్నాం కాబట్టి వాటన్నిటిని కూడా మనం నమ్మినప్పుడు నమ్మడానికి మనం కూడా ఒక పని చేయాలి. ఇక్కడ పేరు చెప్తుండ్రు, ఏం పని చెప్తుండ్రు? పూర్ణ జాగ్రత్త వహించండి. విశ్వాసం అనే పదార్థంలో నుంచి, వాక్యపు పదార్థంలో నుంచి మన జీవితాలు మనము కట్టుకోవాలి. కాబట్టి ఆయన ఏమంటుడు? పూర్ణ జాగ్రత్త గలవారై ఈ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమును. ఇవన్నీ కూడా రావాలంటే విశ్వాసం అనే చెట్టు మొలవాలన్నమాట. విశ్వాసం ఉంటుంది, ఎందుకు లేదు? నేను ఎంత ప్రార్థన చేస్తా, ఎంత గట్టిగా, ఎంత ప్రార్థన పర్రాలని, కానీ సమస్య వచ్చి నిలబడ్డారంటే ఏమైపోతాం? నీరు కారిపోతాం, అదే పడిపోతాం. అందరికీ చెప్తాం బాగానే, కానీ మన దగ్గరకు వచ్చేవారికి సమస్యలు పోతాం. అసలు అవ్వదు, ఏంటి మాకెందుకు వచ్చింది అంటాం. కానీ ఇక్కడ విశ్వాసానికి ఏం చేయాలంట? విశ్వాసం అనే చెట్టు ఎప్పుడైతే మనం నాటుతామో ఆ చెట్టుకు వచ్చే ఫలాలు ఇవన్నీ చదవండి, ఏడుంటాయి. దేవునికి మహిమ కలుగుతుంది. విశ్వాసమునందు సద్గుణమును, జ్ఞానమును, ఆశానిగ్రహమును, సహనమును. రెండో పెడుతున్నాం మనం. ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు మనం ఇక్కడ పెడదాం, కింద విశ్వాసాన్ని పెడదాం. దాని మీద ఏముంది? విశ్వాసం మీద సద్గుణమును, సద్గుణము తర్వాత జ్ఞానం, జ్ఞానం తర్వాత ఆశా నిగ్రహం తర్వాత సహనము తర్వాత భక్తి తర్వాత సహోదర ప్రేమ తర్వాత దయ. మనము విశ్వాసం దగ్గర నిలబడి ఇట్లా మనం పైకెత్తి చూస్తే దయ కనబడాలంట. దేవుడికి మహిమ కలుగుతుంది. దయ చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటికీ ఫలించడానికి మెయిన్ కారణం దయ. ఊకో వాళ్ళు మా వాళ్ళ, మాకు అవసరమా కదా అంటాం, తొందరగా అనేస్తాం. మా వాళ్ళ, మాకేమన్నా అవసరమా, మేమెందుకు చెయ్యాలి కదా. ఒకవేళ దయ ఉంటే మనోళ్ళు కాకపోయినా వాళ్ళు ఎవ్వరన్నా కానీ మనం ఏం చేస్తాం? పరుగులు తీస్తాం. దయ ఇంపార్టెంట్. దేవుడికి మహిమ కలుగును కాక. జ్ఞానం కావాలి, సద్గుణం కావాలి, ఆశా నిగ్రహం కావాలి, సహనం కావాలి, భక్తి కావాలి, సహోదర ప్రేమ కావాలి. కానీ వీటన్నిటికీ ముఖ్యమైనది దయ. దయ ఉంటేనే కొంచెం మనం మోస్తాం. ఎందుకంటే అమ్మ నా ఇంటికి చేతి మెరుపులు కూడా పోగొట్టాలి కదా. దయ ఉంటే మనం ఏం చేస్తాము? తినే బుక్కలు తీసి ఒకరికి ఇస్తాం. లేదు నేనే తినాలి, నా పిల్లలే తినాలి, మనమే గొల్లెం వేసుకోవాలి, మనం నలుగురమే ఉండాలి అని అంటే అది మంచిది. దేవునికి మహిమ కలుగును కదా. దయని ఏమంటుంది ఇక్కడ పేతురు భక్తుడు? దయని అమర్చుకోనుడి, దేవునికి మహిమ కలుగును కదా. అమర్చుకోండి. ఇవి మీకు కలిగి దేవునికి మహిమ కలుగును కాక. విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయినా ఇష్టం లేదంట. మనకు దయ ఉండడం ఇష్టమా, ఇష్టం లేదా? దేవునికి మహిమ కలుగును కాక. ఏమంటుందో? ఇవి మీకు కలిగి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, కానీ మనం విస్తరించనీయము కదా. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను
కాకుండా. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తుందంట? కాకుండా. పండుగ మనం వాక్యం తెరవగానే, బైబిల్ తెరవగానే, ప్రార్థనగానే మనకు నిద్ర వస్తుంది, రేపు చేసుకుంటాం. అవన్నీ సోమవారం పనులు చేయనీయరంట. దేవుడికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని మీరు సోమవారం చేసుకోరండి. అది చాలా బాధాకరం. సొలొమోను భక్తుడు అంటాడు, చురుకుదనం చాలా భాగ్యం, అది ఎంతో కోట్ల ధనం కంటే కూడా చాలా విలువైంది. చురుకుదనం అన్నీ ఉండి మనం లేవలేము, కూర్చోలేము, చేయలేము. ఏం చేసుకుంటాం? ఏమీ చేసుకుంటాం. అమ్మ ఇప్పుడు అంత పెద్దగా ఉంది కదా, బస్సుకి ఉరుకుతుంది. ఎవరైనా బాగలేరు, ఎవరైనా అవసరం ఉంది అంటే మంచి పైసలు నన్ను వేసుకుంటారు. బ్యాగ్ పట్టుకొని ఒకటే ఉరుకుది. దేవుడికి మహిమ కలిసి చురుకుదనం చాలా ఇంపార్టెంట్. చాలా ఎంత అంటే అసలు మనం ఎంత సోమర్లం అవుతుంటామో అంత దరిద్రత పనిచేస్తాం. ఎంత చురుకుగా మనం ప్రయాణిస్తామో అన్ని విజయాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం అంటే దైవములతో పాలు భాగస్థులమైన దేవునికి మహిమ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో మనం ఏమైనా 4వ వచనానికి మళ్ళొకసారి వద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. దేవుడు తనతో ఈక్వాలిటీ మనకి ఇచ్చేసిండు. దైవ స్వభావాన్ని మనకు అనుగ్రహించేసిండు. మనం అన్ని కూడా పొందుకోవడానికి నేను పెంచుకోవడం ఏంటంట? మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం అంటే దైవములతో పాలు భాగస్థులమైన దేవునికి మహిమ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో మనం ఏమైనా 4వ వచనానికి మళ్ళొకసారి వద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. దేవుడు తనతో ఈక్వాలిటీ మనకి ఇచ్చేసిండు. దైవ స్వభావాన్ని మనకు అనుగ్రహించేసిండు. మనం అన్ని కూడా పొందుకోవడానికి నేను పెంచుకోవడం ఏంటంట? విశ్వాసం అనే చెట్టు ఫలాలని మనం ఫలించాలి. దేవునికి స్తోత్రం. నాకు విశ్వాసం ఉంది అంటే నడవదు, దాని ఫలం రావాలి బయటికి. విశ్వాసం ఒక ఫలం ఎప్పుడైతే మనం చూపిస్తామో ఆశానిగ్రహము, దయ, కనికరం, కృప, ప్రేమ, వాత్సల్యత ఇవన్నీ కూడా విశ్వాసం చెట్టు ఫలాలు. మనం ఫలించినప్పుడే పరలోకపు రాజ్యపు ఇవులన్నీ మన భూమి మీద అనుభవించవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి స్తోత్రాలు, గొప్పగా అద్భుతగల ఆశ్చర్యగల నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. విశ్వాసంలోని బిడ్డలందరినీ హెచ్చించి, దీవించి, ఆశీర్వదించి ప్రభువా నా తండ్రి ఆ పదార్థాలని బిడ్డలు పొందుకునేటట్టు తండ్రి యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యంలోని పదార్థాలు బిడ్డలు రుజువులు చూపించే విధంగా ప్రతి ఒక్క బిడ్డకి మీ సాక్ష్యాలతో నింపుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.